నమస్కారం అండి. ఇవాళ మన శ్రీరామనవమి స్పెషల్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి అయితే ఫెస్టివల్స్ అయితే ఫుల్గా ఉన్నాయి. ఇంట్లో ముగ్గు పెట్టి పూజకైతే రెడీ అయిపోయాను నేను. శ్రీరాముడు ధర్మంకి సింబల్ అనమాట. ఆయన జననం రోజుని మనం ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము. శ్రీరాముడు ఎప్పుడు శాంతి ధర్మం అని చెప్తూ ఉంటారు. ఈరోజు స్పెషల్గా పానకము వడపప్పు అయితే చేసుకుంటామన్నమాట. మిగతా రోజులైతే ఇవి పానకం అనేది చేయము. ఓన్లీ శ్రీరామనవమి రోజు మాత్రమే పానకం అయితే చేస్తామన్నమాట. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై శ్రీరామ్. ఇంకా బ్లాగ్ స్టార్ట్ చేసినట్టయితే ఏదైనా ఫెస్టివల్ ఉంటే ముందు రోజు సాయంత్రం నుంచే మనకి ఫెస్టివ్ వైబ్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఫెస్టివల్కి కావాల్సినవన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టుకుంటాము. ఇంక ఈరోజు వర్షం లేదని ముందు రోజు నైట్ అయితే ముగ్గు అయితే వేసాం. ముగ్గు మా అత్తయ్య వేసిందనమాట. నేను ఇంకా గడపలకి ఇట్లాగా పసుపు కుంకుమ అయితే నైటే రాసేసాను బయట వరకు. ఎందుకంటే మార్నింగ్కి ఎక్కువ టైం పట్టుకొని ఉంటుందని. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లు వచ్చి తుడిచి తర్వాత స్నానం చేసి ఇంకా తులసి కోట దగ్గర అయితే పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకుంటున్నాను. ఎందుకంటే తులసి కోట దగ్గర స్నానం చేయకూడదు కదా, అందుకని స్నానం చేసిన తర్వాత మార్నింగ్ అయితే ఇలాగ అలంకరించుకుంటున్నాను. తర్వాత గడప దగ్గర కూడా, అందులోనూ శుక్రవారం కదా, ఈరోజు శుక్రవారం స్పెషల్గా మనము గడప దగ్గర కూడా పూజ చేసుకుంటాము. పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలాగే పూలు అయితే అలంకరిస్తూ ఉంటాము. అందులోని ఇంక ఈరోజు అయితే ఫెస్టివల్ కూడా కలిసి వచ్చింది కదా, ఇంకా అన్నీ అయితే కలిపి చేసేసామన్నమాట. ఇంకా నేను ముందు రోజు నైటే బంతిపూలు అయితే తీసుకొచ్చాను. నేనే మాల కట్టి ఇంకా బయట గేట్లకి వాటికైతే వేశాను. ఇంకా తర్వాత మా అత్తయ్య లేచిన తర్వాత ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇంట మామిడి చెట్టు ఉందనమాట. అక్కడ మామిడి ఆకులు అయితే కోసుకొచ్చింది. ఇంకా అవి కూడా పెట్టాము. ఈ సీతారాముల కళ్యాణం కూడా చేస్తాం కదా శ్రీరామనవమి రోజు. శ్రీరాముడు జన్మించిన రోజు, అలాగే శ్రీరాముడికి పట్టాభిషేకం రోజు, అలాగే సీతారాముల కళ్యాణం కూడా ఈ శ్రీరామనవమి రోజు అయితే జరుపుకుంటూ ఉంటారు. ఇంకా మామిడాకులు అయితే కంపల్సరీగా పెడుతూ ఉంటాం కదా, పెట్టాను. ఇంకా బయట ముగ్గు అవన్నీ వేసిన తర్వాత ఇంకా పానకం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పానకంలో ఏమేమి వేస్తామో అందరికీ తెలిసిందే కదా, మిరియాలు, యాలకులు, శొంఠి, బెల్లం ఇవన్నీ అయితే నల్లకొట్టి వేసి తర్వాత అందులో వాటర్ కలిపేసేయటం అనమాట. తులసి ఆకులు ఉంటే కనుక 2 తులసి ఆకులు కూడా వేసుకొని ఇంకా పూజ చేసే చెట్టు అయితే తుంచకూడదు, కానీ నేనైతే ఆ చెట్టు అయితే తెంచలేదన్నమాట. పానకం అయితే రెడీ అయిపోయింది. నేను ఇక్కడ పిండి ప్రమిదలు అయితే చేస్తున్నాను. నవమి కాబట్టి 9 అయితే చేస్తున్నాను. 3 ఏమో శ్రీరామ అని రాయటానికి, మిగతావైతే ఇంకా స్వామివారి నామం అయితే పెడతానన్నమాట. చాలామంది చేస్తూ ఉంటారు ఇలా, కొంతమంది అయితే చేయరు. ఇంకా నేనైతే ఇంక ఇలా చేశాను. అలాగే తమలపాకు మీద కూడా గంధంతో శ్రీరామ అని అయితే రాశాను. ఇంకా పూజకైతే అన్నీ రెడీగా ఒక చోట పెట్టాను. చూడండి పిండి ప్రమిదల మీద ఎలా రాశాను, చాలా బాగా వచ్చిందనమాట. ఇంట్లో అయితే రాముల వారి ఫోటో అయితే లేదు. ఎప్పటి నుంచి అయితే తీసుకుందాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు. ఇంకా ముందు రోజు తీసుకుందాం అనుకున్నాను కానీ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఇంకా టైం అయితే సరిపోలేదు. ఇంకా ఫొటోస్ చాలా దూరంలో ఉంటాయి ఇంకా అని చెప్పి వెళ్ళలేదు. అందులోనూ ఆ రోజు ఏంటంటే పెట్రోల్ కూడా ఎక్కడ దొరకట్లేదు అనమాట. చాలా తక్కువ ఉంది పెట్రోల్ కూడా. ఇంకా చాలా దూరం అట్లా వెళ్తే మళ్ళీ ఇబ్బంది పడతామని అయితే వెళ్ళలేదు. ఎక్కడికక్కడ పెట్రోల్ బంక్స్ దగ్గర అయితే తాళ్ళు అయితే కట్టేశారనమాట. యుద్ధం వల్ల ఒక చోట ఎక్కడో జరుగుతుంది, మనం ఒక్కొక్కసారి అనుకుంటాం ఎక్కడో జరుగుతుంది మనకి ఏంటి అని, కానీ ఒక దాని ఎఫెక్ట్ మిగతా అన్నిటి మీద అయితే పడుతుంది. ఇప్పుడు మనకి దొరికేవన్నీ కూడా రేట్లు పెరిగిపోతున్నాయి. ఇంకెక్కడ తమలపాకుల మీద శ్రీరామ అని రాశాను కదా, ఇంకా అవే పెట్టాను అనమాట. ఇంకా అంటే మనము పూజ చేసేటప్పుడు ఏదైనా ఒక వస్తువుని దేవునిలాగా భావించి చేస్తూ ఉంటాం కదా, ఇంక ఇట్లాగా ఆకుల మీదే శ్రీరామని రాశాను. శ్రీరాముడి యొక్క మరొక రూపమే కదా వెంకటేశ్వర స్వామి, అందుకని వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే పెట్టి పూజ అయితే చేస్తున్నాను. ఎవ్రీ టైం కూడా ఇలానే చేస్తానన్నమాట. ఇంకా దీపాలు అయితే వెలిగించాను. దీపాలు వెలిగించిన తర్వాత అగరబత్తి కూడా వెలిగించాను. అలాగే తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించి పెట్టుకున్నాను. దీపం దగ్గర పువ్వు పెట్టి అక్షంతలు అయితే వేస్తాం కదా, దీపం జ్యోతి పరబ్రహ్మ అంటారు. దీపాన్ని కూడా మనము దేవుళ్ళలాగే భావించి పూజ చేస్తాము. ఏది చేసినా కానీ ముందైతే దీపం వెలిగిస్తాం కదా. ఇంకా దీపారాధన అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా మామూలుగా రోజువారీగా నిత్య పూజ అలా జరుపుకుంటాము. అలాగా ముందైతే వినాయకుడికి అయితే పూజ చేసుకున్నాను. ఇంకా పసుపుతో అయితే గణపతిని చేయలేదు, ఎందుకని
వెంకటేశ్వర స్వామి ఫోటోలన్నీ వినాయకుడు ఉన్నారు కాబట్టి స్పెషల్గా అయితే చేయలేదు. ఇక్కడ సంకల్పం అవన్నీ చెప్పుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటో పక్కన లక్ష్మీదేవి కూడా ఉంది కదా, వారిని సీతారాములుగా భావించి ఇంకా సీతారాములకైతే పూజ చేసినట్లుగా ఇంకా సీతారాముల అష్టోత్తరము శతనామావళి ఇవన్నీ అయితే చదువుకున్నాను. పూజకి భక్తి శ్రద్ధ ముఖ్యం అంటారు కదా, మనం ఎలా పూజ చేస్తున్నా కానీ దేవుడు స్వీకరిస్తాడని చెప్తూ ఉంటారు కదా, అందుకని నేనైతే ఈరోజు ఇలా అయితే పూజ చేసుకున్నాను. చాలామంది అయితే ఇంకా టెంపుల్స్లో సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్తూ ఉంటారు. ఇంకా మాకు దగ్గరలో అయితే లేదు, ఇంకా అప్పటికి ఇంకా పిల్లలతోటి పని అది సరిపోతుందని చెప్పేసి నేనైతే ఇంకా వెళ్ళలేదన్నమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా సీతారాముల కళ్యాణం అవి జరిపిస్తూ ఉంటారు, కానీ వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేదు టెంపుల్కి. ఇంట్లోనే అయితే పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా నేను పూజ స్టార్ట్ మ్యాక్సిమం నేను ఎప్పుడు కూడా పిల్లలు లేవకముందే చేస్తానన్నమాట పూజ. ఇంకా పూజ సగం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళైతే లేచారనమాట, ఎందుకంటే పిల్లలు లేస్తే ఇంకా గోల చేస్తూ ఉంటారని మ్యాక్సిమం నేను ఎప్పుడు ముందు చేసుకోవడానికి ప్రిఫర్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ పిండితో చేసిన ప్రమిదలను అయితే పెడుతున్నాను. ఇక్కడ ముందైతే శ్రీరామ అని అయితే 3 అయితే పెట్టాను, తర్వాత నామాలతోటి. ఇందులో మనము దీపంలో కుండ ఒత్తి అంటారు, లేకపోతే పువ్వు ఒత్తి అంటారు, ఇవైతే వేసుకుంటున్నాను ఎందుకంటే ఇవైతేనే బాగుంటాయి అన్నమాట ఇందులో వేసుకోవడానికి. తర్వాత ఆయిల్ వడ్డించుకొని తర్వాత దీపాలను అయితే సాంబ్రాణి కడ్డీతో అయితే వెలిగించుకుంటున్నాను. ఈ దీపాలన్నీ వెలిగించినప్పుడు అయితే అసలు భలేగా ఉంటుందన్నమాట, చూడటానికి కన్నుల పండుగ అయితే అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి అయితే డౌట్ రావచ్చు, ఎందుకు ఇన్ని దీపాలు వెలిగించారు ఏంటి అనేది. నవమి అంటే 9 కదా, అందుకని నేనైతే 9 పిండి దీపాలను అయితే వెలిగించి పెట్టుకున్నాను. అలాగే స్వామివారి కోసం అక్షంతలు కూడా అయితే కలిపి పెట్టాను అనమాట. తర్వాత వడపప్పు, బెల్లము, పానకము అవైతే స్వామివారికి పెట్టాను నైవేద్యంగా. తర్వాత కొబ్బరికాయను కూడా కొట్టాను. శ్రీరామనవమి అనగానే ముందుగా గుర్తొచ్చేది పానకం అనమాట. మా చిన్నప్పుడైతే ఇంకా ఇంట్లో పానకం చేయటం అట్లా ఏమీ ఉండేది కాదు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే టెంపుల్ ఉండేదన్నమాట. టెంపుల్లో ఇంకా కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత పానకం ఇస్తారనమాట. చాలామంది ఏం చేస్తారంటే ఇంటి దగ్గర నుంచి అప్పుడు ఈ బాటిల్స్ కూడా ఉండేవి కాదు, క్యానులు, చెంబులు అట్లా తీసుకొని వచ్చి వాటిలో పోయించుకొని అయితే వెళ్తారనమాట. ఇంకా ఊరు మొత్తంలో ఒక్క చోట జరుగుతుందన్నమాట. అందుకని ఇంకా అందరు అక్కడికే వచ్చి తాగేవాళ్ళు అక్కడ తాగుతారు, తీసుకెళ్ళే వాళ్ళు తీసుకెళ్తారనమాట. నేను ఇంకా వెళ్ళి ఒక గ్లాసులో కొంచెం తాగి చిన్న చెంబులు అయితే తీసుకొచ్చేవాదాన్ని అనమాట ఇంట్లో వాళ్ళ కోసం. అప్పుడైతే ఇంట్లో ఎవరు చేసుకునే వాళ్ళు కాదు, ఇంకా గుడిలో ఇస్తేనే అలాగ తాగేవాళ్ళు అనమాట. ఇప్పుడేముంది, ప్రతిదీ కూడా మనం ఇంట్లో చేసుకుంటున్నాము, అట్లా గుడిలోనే తాగాలని లేదు కాబట్టి ఇంకా ప్రతి ఒక్కళ్ళు పిల్లలకి పెద్దలకి అందరికీ మనం ఇంట్లోనే చేసుకొని ఇస్తామన్నమాట. ఈ శ్రీరామనవమి రోజు అయితే ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ పానకం అయితే ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. వడపప్పు కూడా ఉగాది రోజు కూడా అంతే, ఉగాది పచ్చడిని అయితే ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. ఉగాది పచ్చడి కూడా ఊర్లో బ్రాహ్మిన్స్ ఉంటారు కదా, వాళ్ళు చేసి ఊరు మొత్తం తిరిగి ఇచ్చేవాళ్ళు అనమాట. అంతమంది ఒక తమలపాకులో ఒక స్పూన్ పెట్టి వెళ్ళేవాళ్ళు, అది ఇంకా అందరూ ప్రసాదంగా స్వీకరించేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకుంటున్నారు కాబట్టి అలాంటి ఇబ్బంది అయితే ఏమీ లేదనమాట. ఇంకా తులసి కోట దగ్గర కూడా అయితే పూజ చేశాను. ఇంకా శ్రీరామనవమి అని మా అత్తయ్య అయితే బాణం సింబల్ కూడా వేసిందనమాట ముక్కులు. బయట అయితే ఇంక ఇలాగైతే అలంకరించాము. పండగ వాతావరణం అనేది మనం పసుపు కుంకుమల్లోనే తెలిసిపోతుంది. గడపకి పువ్వులు అలా కడితేనే పండగ వాతావరణం అయితే తెలుస్తుంది. ఇంకా పిల్లలు కూడా స్నానం చేసిన తర్వాత ఇక్కడ అక్షంతలు వేసి నమస్కరించుకోమంటే నమస్కరించుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు చదువుకునేది చాలా తక్కువైనా కానీ మంచి జాబ్ రావాలి అని అయితే అంటున్నారనమాట. నాకైతే బాగా నవ్వొచ్చింది. మాకు మంచి జాబ్ రావాలి, మంచిగా డబ్బులు రావాలని అయితే ఇద్దరు చెప్తున్నారు, అక్క తమ్ముడు ఇద్దరు కూడా. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే చేసాము. ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇంక ఈరోజు అయితే పెద్దగా స్పెషల్గా అయితే ఏం చేయట్లేదు. దేవుడి దగ్గర పెట్టిన వడపప్పు ఉంది కదా, అది ఎలాగో విడిగా అయితే తినరని చెప్పి దాన్ని అయితే కర్రీ లాగా అయితే చేస్తున్నాను. అప్పుడైతే అందరూ అయితే తింటారు కదా అని ఇంకా పెసరపప్పులో కొంచెం చుక్కకూర ఉందనమాట, 2 టమాటాలు వేసి చుక్కకూర వేసి కర్రీ అయితే చేస్తున్నాను. రైస్ అయితే కడిగి పెట్టాను. అలాగే టమాటా పచ్చడి కొంచెం ఉంటే అది కూడా తాలింపు వేసాను అనమాట. ఇంక ఇవేనమాట స్పెషల్స్. మా బాబు ఏమో బయటకు వెళ్ళి ఏమన్నా కొన్ని ఇవ్వని అడుగుతూ ఉన్నాడనమాట. సరేలే తిన్న తర్వాత వెళ్దాంలే అని చెప్తే ఇంక వాళ్ళైతే టీవీ చూస్తూ ఉన్నారు.
ఇంకా వంట అయితే పూర్తయింది. వంట పూర్తయిన తర్వాత పిల్లలకైతే అన్నం పెట్టేశాను. చూడండి కర్రీ అయితే చపాతీల్లో కూడా బాగుంటుంది ఇలా చేసుకుంటే. టమాటా పచ్చడి కూడా తాలింపు వేసి పెట్టాను. అలాగే పెరుగు, నెయ్యి, అన్నము రెడీగా ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టేశాను, తర్వాత నేనైతే తింటున్నాను. అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మంచిది అంటారు కదా, ఇంకా అందులోని వేడివేడి అన్నంలో టమాటా పచ్చడిలో నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. అందులో కొంచెం లైట్గా బూందీ కూడా నంచుకున్నాను అనమాట నేను. పిల్లలు లంచ్ చేసిన తర్వాత నేనైతే లంచ్ చేశాను అనమాట. మా వారికి మీటింగ్ ఉండటం వల్ల ఇంకా లేట్ అవుతుంది అన్నారు. అప్పటికే 1:30 అయిపోయిందని చెప్పేసి నేనైతే తింటున్నాను. తర్వాత నేను తిన్న తర్వాత ఇంకా మా హస్బెండ్కి అయితే మీటింగ్ అయిపోయింది, తనకు కూడా భోజనం పెట్టాము. ఇంకా ఆఫ్టర్నూన్ కొంతసేపు మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్దాంలే అని అయితే వెళ్ళామన్నమాట. ఇంకా బాగా ఎండ ఉంది రోజు, ఇంట్లో ఉంటే మనకు అర్థం కావట్లేదు కానీ కొంచెం బయటకు వచ్చినా కానీ ఎండగా అయితే అనిపిస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత సరేలే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, కొంతసేపు పడుకుందాంలే అని పడుకుంటే వీళ్ళ గొడవకి ఎక్కడ పడుకొని ఇచ్చారు, గోల చేసి లేపేశారనమాట. ఒక 2 అవర్స్ అట్లా అయితే ఉండి తర్వాత అయితే ఇంటికి వచ్చాను. వీళ్ళ గొడవకి హెడేక్ రావటం వల్ల ఫస్ట్ అయితే టీ పెట్టుకొని తాగేసాను. ఇంకా ఈవినింగ్ నేను మా ఆడపడుచు అయితే ఇంకా వాసవి కాంప్లెక్స్కి అయితే వెళ్ళాము. లైనింగ్లు, బ్లౌజెస్ అవి కావాలి, రోజు అంతే పోతుంది, ఈరోజు వెళ్దాంలే అని వెళ్ళాము. ఇంకా ఇక్కడ ఏంటంటే చాలా షాప్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. అన్నీ అయితే మార్నింగ్ టైంలో అయితే పెట్టారంటే ఆఫ్టర్నూన్ వరకు ఏవో కొన్ని షాప్లో ఉన్నాయి. మేము రెగ్యులర్గా వెళ్ళే షాప్ అయితే లేదు. ఆ షాప్లో అయితే అన్నీ బాగుంటాయి, లైనింగ్స్ కానీ బ్లౌజెస్ కానీ, ఇంకా కొంచెం మనకి కాస్ట్ కూడా బాగా రీజనబుల్గా ఉంటుంది. సరే ఇంకా వచ్చాం కదా అర్జెంట్ అని చెప్పేసి ఇంకా వేరే షాప్స్ 2-3 అయితే తిరిగి అయితే తీసుకున్నాము. మనకి ఇక్కడ ఏంటంటే కలర్ కాంబినేషన్ అనేది తెలియాలి. ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ వెరైటీస్. మనకు కనుక కొంచెం కలర్ కాంబినేషన్ తెలిసినట్లయితే వాటికి అనుగుణంగా తీసుకొని స్టిచ్ చేయించుకుంటే బాగుంటుందన్నమాట. మనకి ఇక్కడ రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతాయి అన్నమాట, బయట మార్కెట్లో కన్నా కూడా ఇక్కడైతే. ఇంకా అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ సాయంత్రం దేవుడి దగ్గర దీపం అయితే వెలిగించి ప్రసాదంగా మైసూర్ పాక్ అయితే పెట్టాను అనమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేసేసరికి కర్రీ ఉందిలే అని చెప్పేసి చపాతీ అయితే చేశాను. ఇంకా చపాతీ అయితే చేసుకొని ఇంకా అందరం తలా 2 చపాతీ అయితే తినేసాము. నైట్ టైం ఎంత తక్కువ తింటే అంత బెటర్ కదా అని చెప్పేసి పిల్లలకైతే లెమన్ రైస్ లాగా అయితే కల్పించాను. పిల్లలకి అలా పుల్లగా ఉంటే ఇష్టపడతారనమాట, అందుకని చెప్పి వాళ్ళకైతే లైట్గా అట్లాగా అయితే ఇచ్చేసాను. మేము తలా ఇంకా 2 చపాతీలు చేసుకొని మార్నింగ్ కర్రీ అలాగే చట్నీ ఉంది కదా దాంతో అయితే తినేసామన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంక ఇవన్నీ ముందు రోజు చేసిన పూజలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ సర్దేసి మళ్ళీ సాటర్డే కదా వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేసుకుంటాము కదా యథావిధిగా, అలాగే వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా పూజ చేసుకొని ప్రసాదంగా అరటిపళ్ళు అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను. శ్రీరామనవమి రోజు మా పూజ అయితే ఇలా జరిగిందనమాట. మీ అందరు ఎలా జరుపుకున్నారు ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే పూజ చేయటం ఇట్లాంటివన్నీ అయితే బాగా ఇంట్రెస్ట్ అనమాట. కొంతమంది అంటూ ఉంటారు బాగా టైం తీసుకొని అయినా చేసుకుంటావు నువ్వు అని. ఇంకా అన్ని రోజులు కాకపోయినా కొన్ని స్పెషల్ రోజులు అయినా ఇలా చేసుకుంటే మనసు అయితే ప్రశాంతంగా హాయిగా అయితే ఉంటుంది.